హాయ్. ఇప్పుడేంటంటే మోడలింగ్. మోడలింగ్ అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఒక మనం అండ్ గేట్‌ని డిజైన్ చేసి టెస్ట్ చేయాలి. యాక్చువల్‌గా మనకి అండ్ గేట్ ఇలా ఉంది కదా! మనం ఏం చేస్తాం యాక్చువల్‌గా ఒక బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేసి టెస్ట్ చేస్తా ఉంటాం. మల్టీమీటర్ పెట్టి ఏదైనా వచ్చి. ఇప్పుడేం చేయాలి మనం ఒక సాఫ్ట్‌వేర్ వాడి సాఫ్ట్‌వేర్‌లో ఈ అండ్ గేట్‌ని డిజైన్ చేయాలి. ఈ అండ్ గేట్ డిజైన్ చేయాలంటే మనకి ఇవి రావాలి లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఈ వెరిలాగ్ మాడ్యూల్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈ వెరిలాగ్ మాడ్యూల్‌లో సాఫ్ట్‌వేర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఫిజికల్ హార్డ్‌వేర్. ఓకే. మనం కోడింగ్ వాడి ఈ గేట్స్‌ని తయారు చేయగలం. ఓకే. ఈ వెరిలాగ్ మాడ్యూల్ వాడి. ఓకే. ఈ వెరిలాగ్ హెచ్‌డీఎల్ వాడి ఆహ్, మనం గేట్స్ తయారు చేయగలం. గేట్స్ తయారు చే డిజైన్ చేసి టెస్ట్ చేయగలం. మాడ్యూల్ డిజైన్ చేయొచ్చు, టెస్ట్ చేయొచ్చు. ఓకే. ఈ వెరిలాగ్ హెచ్‌డీఎల్ ఎందుకు వాడతారంటే ఈ గేట్స్‌ని డిజైన్ చేయడానికి, నెక్స్ట్ టెస్ట్ చేయడానికి. ఓకే. దీన్ని టెక్నికల్‌గా ఏం పిలుస్తారంటే మాడ్యూల్ డిజైన్ నెక్స్ట్ టెస్ట్ బెంచ్. ఓకే. టెక్నికల్‌గా. ఓకే. ఈ 2 ఆపరేషన్‌లు మనం చేస్తాం. ఓకే. ఓకే. ఈ 2 ఆపరేషన్‌లు చేయడానికి మనకి ఏమున్నాయంటే ఇవి వాడతారు. మనకిచ్చిన డేటా ఏంటి? దాని నుంచి మనం ఏం తయారు చేయాలి? ఓకే. దానికోసం ఇవి. అదేంటి? లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ ఏంటి? స్విచ్ లెవెల్, గేట్ లెవెల్, డేటా ఫ్లో, బిహేవియర్ మోడలింగ్. ఓకే. ఈ గేట్ లెవెల్ మోడలింగ్‌లో మనం గేట్స్ వాడతాం. ఓకే. ఈ డేటా ఫ్లోలో ఎక్స్‌ప్రెషన్స్, ఆపరెంట్స్ వాడి తయారు చేస్తారు. డిపెండింగ్ అపాన్ ద డేటా. ఓకే. నెక్స్ట్ బిహేవియర్ అంటే ఆహ్, డ డిపెండింగ్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ ద సర్క్యూట్ బిహేవియర్ దాని యొక్క నేమ్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం ఎలా డిజైన్ చేయాలో. ఓకే.